ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య ధ్యానం కీర్తనలు 149వ కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా దేవుని యొక్క పిల్లలంగా, దేవుని యొక్క సంతానంగా, దేవుని యొక్క వంశావళిలో చేర్చబడిన మనం ఎంతో ధన్యులం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత కొనబడి ఆయన యొక్క ప్రాణ త్యాగం చేత ఆయన పిల్లలుగా చేయబడినటువంటి మనం నిజంగా ధన్యులం. దేవుని యొక్క పునరుత్థాన శక్తితో నింపి మనల్ని ముందుకు నడిపించడంలో దేవుడు ఎంతో గొప్ప కార్యములు మన జీవితంలో జరిగించినందుకు దేవునికి ఎన్నో వందనాలు. ప్రియమైన వారులారా, ఉదయకాల సమయం మనం చదువుకుంటే 149వ కీర్తన. దేవుని భక్తులందరూ కూడా, దేవుని పిల్లలందరూ కూడా సంతోషించి కూడుకొని సమాజంలో స్తోత్రము చేయటం, తమను పుట్టించిన వారిని బట్టి స్తుతించడం, అలాగే సియోను జనులు రాజును బట్టి దేవుణ్ణి బట్టి స్తుతించడం, నాట్యముతో ఆయన్ని స్తుతించడం, అలాగే తంబురుతో సితారతో ఆయన్ని గురించి గానం చేయడం, యెహోవా ప్రజలందరూ ఆయన్ని ఘనపరచడం, ఇవన్నీ కూడా మనము ఈ కీర్తనలో చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. తన ప్రజలంటే యెహోవాకు ఎంతో ఇష్టం. దేవునికి మనం అంటే చాలా ఇష్టం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించి ఈ లోకంలో అందరిలో సాక్షులుగా నిలబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వారు దేవుని స్తుతిస్తారు, ప్రహర్షిస్తారు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఈ విషయాలన్నింటిలో కూడా దేవుడు మన నోటిలో, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. అన్యజనులు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు, విధింపబడిన తీర్పు జరిగించడానికి, వారి మీద నడిపించడానికి వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది అని రాయబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మన ఘనత ఏంటంటే మనకు దేవుడిచ్చినటువంటి రెండంచులు గల ఖడ్గం, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యమే మన జీవితంలో గొప్ప ధన్యత, గొప్ప ఘనత. ఈ వాక్యం కలిగి ఉండడమే గొప్ప ఆశీర్వాదం. దేవుని యొక్క వాక్యమును మనం చేత పట్టుకుని, దేవుని మాటను మనం మోసుకుని వెళుతూ ఉన్నాం ఈ లోకంలోనికి. మనం చెప్పే మాటలు కేవలము ఈ మనుషులు సృష్టించినవో, మనుషులకు కేవలము ఆనందం కలిగించేవో కాదు, కానీ గొప్ప రక్షణానందాన్ని, అలాగే సంతోషాన్ని, అలాగే గొప్ప భాగ్యాన్ని కలిగించే మాటలు, మనుషులందరినీ నరక నుండి తప్పించే మాటలు. ఇవి సాధారణమైన మాటలు కాదు, దేవుని మాటలు. ఇవి దేవుని వాక్యాలు. కాబట్టి ఇవన్నీ మనుషులందరికీ రక్షణ కలుగజేస్తాయి. ఇవి మనుషులందరికీ గొప్ప కార్యాలు కలిగిస్తాయి, వారిని నరకం నుండి తప్పిస్తాయి. కాబట్టి ఇంత గొప్ప మాటలు మనం మోసుకుని వెళుతున్నాం, ఇంత గొప్ప మాటలు మనం కలిగి ఉన్నాం. నిజంగా మన జీవితంలో రెండంచులు గల ఖడ్గం కలిగి ఉండడం గొప్ప భాగ్యం. రెండంచులు గల ఖడ్గం కలిగి ఉండడం ద్వారా ఎదుట ఉన్నటువంటి సాతాను అనే శత్రువుతో మనము పోరాడవచ్చు, వాడు నశిస్తాడు. అలాగే మన లోపల ఉన్నటువంటి రెండంచులు ఎదుటివారికి, అలాగే మనకు కూడా మన అంతరంగంలో ఉన్నటువంటి పాపములతో కూడా మనం వాక్యం ద్వారా పోరాడవచ్చు. సాతాను కలుగజేసేటువంటి శోధనలు, అభ్యంతరాలు, వీటన్నిటినీ ఈ రెండంచులు గల ఖడ్గంతో ఎదిరించవచ్చు. రెండవ అంచు, మన వైపు ఉన్న అంచు, మన లోపల ఉన్నటువంటి అంతరంగాన్ని, మన లోపల ఉన్నటువంటి పాపాన్ని, మన లోపల సహజసిద్ధంగా శరీరంతో మనకు వచ్చినటువంటి పాప నైజాన్ని, దానితో పోరాడడానికి మనకు ఉపయోగపడుతుంది. వాక్యం ఎదుట శత్రువుతో పోరాడమే కాదు, కానీ సాతానుతో, అపవాదితో పోరాటమే కాదు, కానీ లోపల ఉన్నటువంటి పాప స్థితిని, పాప గతిని, పాప స్వభావంతో కూడా పోరాడుతూ ఉంటుంది. అందుకనే వాక్యం గురించి రాయబడుతూ ఉన్నప్పుడు 11వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరుచు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. అది లోపల మన అంతరంగంలో ఉన్న ప్రతి ఆలోచన, ప్రతి విషయంలో మనల్ని శోధించి, మనల్ని పరిశోధించి, మనల్ని పరిశీలించి, మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. వాక్యమనే ఉదక స్నానంతో దేవుడు మనల్ని కడుగుతూ శుభ్రపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఆ వాక్యము మన లోపలకు వెళ్ళి హృదయాంతరంగంలోనికి వెళ్ళి, ఎముకల్లోనూ, మూలుగుల్లోనూ, మూలల్లోనికి వెళ్ళి అది గొప్ప కార్యము జరిగించేదిగా ఉంటుంది. ప్రియమైన వారులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే మనం బోధించే దేవుని మాటలు
ఎదుటివారి హృదయాల్లోనికి కూడా వెళతాయి, ఎదుటివారి లోపల పరిశోధించబడతాయి. నువ్వు వాక్యం చెప్పేటప్పుడు వారు సరిగ్గా వినకపోయినా, నువ్వు వాక్యం చెప్పేటప్పుడు, నువ్వు దేవుని మాటలు ఇతరులకు చెప్పేటప్పుడు వారు నిన్ను వ్యతిరేకించినా, వారు నిన్ను గద్దించినా, నిందించినా, ఒకవేళ దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నేను అవహేళన చేసిన, ఆ వాక్యం వారి లోపల పనిచేస్తుంటుంది, వారి లోపల వారిని ప్రశ్నిస్తూ ఉంటుంది, వారి లోపల వారిని పరిశోధిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చెప్పే మాటలు కేవలం పైకి చెవులకు మాత్రం వినిపించేవి కాదు, హృదయాంతరంగాలను పరిశోధించేవి. అందుకే ఈ రెండంచులు గల ఖడ్గం కలిగి ఉండడం మన గొప్ప ధన్యత, గొప్ప ఘనత. ఆయన భక్తులందరికీ ఇదే ఘనత అని రాయబడింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో ఇంత గొప్ప ఖడ్గాన్ని మనం చేతపట్టి వెళుతూ ఉన్నాం. కాబట్టి శత్రువులు, సాతాను శత్రువు మరి వాని యొక్క దూత గణాంగం ఓడిపోతుంది, ఓడిపోక తప్పదు. సత్యం ఎప్పుడు గెలుస్తూ ఉంటుంది, అసత్యం గెలిచినట్లుగా విర్రవీగుతుంటుంది. కానీ చివరికి సత్యమే గెలుస్తుంది, అసత్యం ఓడిపోతుంది. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇదే. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుంది, మనము విజయాన్ని సాధిస్తాం, విజయోత్సవంతో మనం ఊరేగించబడతాం. అయితే మన చేతిలో ఈ వాక్యం ఉన్నప్పుడు, అందుకనే అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకున్న వారై వెలుగు జ్యోతులుగా ఉన్నారు అని చెప్పబడుతుంది. కాబట్టి దేవుని వాక్యం మనం కలిగి ఉండడం, మనం చేతపట్టుకోవడం, మనం బోధించడం, మనం నేర్పించడం, దేవుని మాటలు ఇతరులకు తెలియచేయటం గొప్ప ఘనత. ఇటు రెండంచుల గల ఖడ్గాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ ఖడ్గంతో మనము శత్రువునే కాదు, ఎదుట ఉన్న వారి హృదయాంతరంగములలో పరిశోధించేటువంటి వాక్యాన్ని మనం ఇతరులకు తెలియచేయవచ్చు. అలాగే మన లోపల అంతరంగంలో ఉన్నటువంటి పాపంతో కూడా మనం పోరాడి గెలవచ్చు. కాబట్టి రెండంచుల గల ఖడ్గం ఎంతో ఘనత, ఎంతో భాగ్యము. అది మనం కలిగి ఉండడం గొప్ప సంతోషం. దాన్ని బట్టి దేవుని మనం ఆరాధిద్దాం, ఆ దేవుని స్తుతిద్దాం. దేవుణ్ణి ఆ రెండంచులు గల వాడి గల ఖడ్గము మనల్ని ఎలాగూ నేర్పిస్తూ, నడిపిస్తూ విజయంలోనికి తీసుకెళ్తుందో, ఆ ఖడ్గాన్ని ఆధారం చేసుకుని, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుని నడుచుకోవడానికి మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. మహాగురుబలిగిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకే నీ కొందనాలు. నీ వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి. మా ప్రభు మాకు ఇచ్చిన రెండంచులు గల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగలదైనటువంటి ఖడ్గము నీ వాక్యము, అది మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రములు. నీ వాక్యానుసారంగా జీవించే జీవితం మాకు అనుగ్రహించండి. ఈ పరిచయం నీకటి ఫలింపజేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయండి. మా ప్రభు అనేక మంది నీ సత్యాలు నేర్చుకుని ధైర్యంతో ముందుకు వెళ్ళి సాతాను ఓడించి తమ లోపలున్న అంతరంగ పాపములన్నిటినీ కూడా గెలవగలిగేటట్లు, పాప స్వభావాన్ని గెలవగలిగేటట్లు సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, శ్లాఘనీయమైన, సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక.